తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కీలక నేత కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పోచారం ఇంటికి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ ఆహ్వానంతో కాంగ్రెస్ లో చేరటానికి సానుకూలత వ్యక్తం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం పార్టీ మారతారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పోచారం ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా పోచారం నివాసానికి కాసేపటి క్రితం బయలుదేరారు. ఆయన కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లోకి రాను అని కూడా చెప్పారు. కానీ అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళ ఇద్దరు తనయులు కూడా కాంగ్రెస్ తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పటికే అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలతో కలిశారు. రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భంలో కలిసిన నేపథ్యంలో తనయుల ఒత్తిడి మేరకే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఆయన మాజీ స్పీకర్ గా పనిచేశారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వివిధ శాఖలు నిర్వహించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బట్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కానీ, అదేవిధంగా అటు పాత పరిచయాల నేపథ్యంలోనే ఇటు పార్టీలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా ఆయనకు భవిష్యత్తులో ఎట్లాంటి పదవులు ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ముగ్గురు అధికారికంగానే జాయిన్ అయినటువంటి సందర్భం ఉంది. కొంతమంది ఇంకా టచ్ లో ఉన్నారన్నటువంటి విషయం అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు గెలుచుకున్నటువంటి ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రీసెంట్ గా కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా దాన నాగేందర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి మరొక ఎమ్మెల్యే వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ముగ్గురు వెళ్లిపోయేవారు. దీంతో పార్టీ ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరో కొంతమంది గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అన్నట్టు ఒక ప్రచారం అయితే స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా మరికొంతమంది ఇదే క్యూ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి అన్నట్టు చర్చ జరుగుతుంది. ఏదంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి షాక్ గా చెప్పాలి. పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉంటారు. చాలా ఎక్కువగా అభిమానిస్తున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి కనుక ఆయనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాన్స్వాడ కావచ్చు, లేదంటే నిజామాబాద్ జిల్లా మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మనం చూసాం కాంగ్రెస్ పార్టీ గతంలో లేని విధంగా మంచి రిజల్ట్ నిజామాబాద్ లో కానీ, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణలో మంచి ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించింది. అటు సౌత్ లో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన నేపథ్యంలో ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తోంది. పోచారంకు రేవంత్ రెడ్డి ఎటువంటి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది? చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఆయన నివాసానికి వెళ్లారు. వాళ్ళతో కాసేపు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ, ఆయనకు ఇచ్చేటువంటి హామీ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇంకా రాష్ట్రంలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా ఈ వారంలో కానీ, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అవుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏసీసీ నుంచి చాలా క్లియర్ కట్ చెప్పింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి దాదాపు 6 నెలలు పూర్తవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి లోక్సభ ఎన్నికలకు కూడా అన్ని అయిపోయింది. ఎందుకంటే టార్గెట్ కూడా ఎమ్మెల్యేలకు పెట్టినటువంటి సందర్భం అని చూసాం. ఖచ్చితంగా ఎంపీలో ఖచ్చితంగా ఒక సీటు కూడా తగ్గడానికి లేదు, ఖచ్చితంగా 10 సీట్ల పైనే రావాలని చెప్పిన నేపథ్యంలో కొంతవరకు కష్టపడినటువంటి పరిస్థితి. బట్ 8 సీట్లు గెలుచుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలోనే గెలిచామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఏదైనప్పుడు కూడా కొంతమందికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఇట్లా కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి నేతల్లో కూడా కొంతమందికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుక చేస్తే ఆ స్థాయిని బట్టి ఇక్కడ కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మరి మంత్రి పదవులు లేదంటే ఇంకోటి ఏదైనా ఆఫర్ చేసే అవకాశం ఉందని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఖచ్చితంగా సముచిత స్థానం అయితే రేవంత్ రెడ్డి కలిగే చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్ గా పలుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అనుభవం ఉంది కాబట్టి పలు పోర్ట్ఫోలియోలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన స్థాయిలోనే
ఖచ్చితంగా సముచిత స్థానం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆయనకు సరైనటువంటి గౌరవం ఇస్తారనే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీలో వినపడుతుంది. ఏదంటూ కూడా మరి కాసేపట్లో ఆయనకు భవిష్యత్తు కార్యాచరణ ఏంది, ఎప్పుడు పార్టీలో జాయిన్ అవుతారు, ఇవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే చర్చలకు వెళ్లారు, బట్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మనకు మిగిలి ఉంది. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడమే స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీకి కాసేపట్లో ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 12 మంది టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోచారంతో పాటు ఇంకెవరైనా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. బీఆర్ఎస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారిగా 9 స్థానాల నుంచి 0 స్థానాలకు పడిపోయింది. ఎందుకంటే గతంలో మనం చూసాం బీజేపీ 4 స్థానాల నుంచి 8 స్థానాలు లోక్సభలో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 లోక్సభ స్థానాలు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా చతికిల పడిపోయింది. అదేవిధంగా అసెంబ్లీలో ఘోర వైఫల్యం, అటు పార్లమెంట్ లో అయితే మరింత 0 పర్ఫార్మెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పార్టీలో నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కూడా మనకు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మీదనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. చాలా మంది ఆపరేషన్ ఆకర్ష్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, ఒక చర్చ అయితే జరుగుతోంది. కనుక సిటీ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ నుంచి కూడా కొంతమంది గెలిచిన దాంట్లో కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గంగుల కమలాకర్, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి పేరు కూడా మనకు కరీంనగర్ కావచ్చు, లేదంటే నిజామాబాద్ ఏరియా నుంచి ప్రధానంగా వినపడుతున్నటువంటి లీడర్ లో ఉంది. ప్రధానంగా వీళ్ళిద్దరికి కూడా వస్తే ఆఫర్లు మంత్రి పదవి ఇస్తారని ఒక చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇంకా టాస్క్ దశలోనే ఉంది. వాళ్ళు ఎవరెవరు వస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సిటీ నుంచి మాత్రం కొంతమంది వచ్చారు. ప్రకాష్ గౌడ్ అయితే ఆల్మోస్ట్ జాయిన్ అయినంత పని చేశాడు, బట్ మళ్ళీ నేను పార్టీ మారట్లేదని చెప్పాడు. ప్రకాష్ గౌడ్ కూడా ఇదే కోవలో ఉండే అవకాశం ఉంది. సిటీకి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీలో పనిచేసి రేవంత్ రెడ్డితో సంబంధాలు కలిగినటువంటి నేతలు కొంతమంది ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని వినపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఒక 12 మంది దాకా త్వరలోనే జాయిన్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి చర్చ అయితే ఖచ్చితంగా వినపడుతుంది. ఇప్పుడు మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి నుంచి ఇక మళ్ళీ చూడాలి. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది గేట్లు ఎత్తేస్తున్నాము, ఇక ఎవరైనా రావాల్సి ఉంటే రావచ్చు అని కూడా మొన్నటిదాకా మంత్రులు కావచ్చు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. బట్ లోక్సభ ఎన్నికల ముందు అనుకున్న స్థాయిలో జాయిన్ కాలేదు. బట్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అని ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.